హరే కృష్ణ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మెటీరియల్ వీడియో అండి. ఎవరు స్కిప్ చేయకండి, దయచేసి స్కిప్ చేయకుండా చూస్తేనే డీటెయిల్స్ తెలుస్తాయి. నేను వీడియోలో ఒకవేళ ప్రైస్ చెప్పినా కూడా దీని ప్రైస్ ఎంత అని మళ్ళీ అడుగుతున్నారు స్క్రీన్ షాట్ పెట్టి. సో మీరు చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చూస్తే ఎవ్రీ సింగిల్ డీటెయిల్ అనేది తెలుస్తుంది. అండ్ అందులో ఏవేవి అవైలబుల్గా ఉన్నాయనేది తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, నా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే చివరి వరకు చూడండి. మీకు నచ్చింది అంటే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే దీని తర్వాత ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మానిటైజేషన్కి ఎలిజిబిలిటీలోకి అయితే వచ్చామండి. నాకు మానిటైజేషన్లో వ్యూస్ వచ్చి డబ్బులు వచ్చి సంపాదించేయాలనే కోరిక కాదు. యూట్యూబ్ అనేది డబ్బులు సంపాదించడానికే, కానీ నేను అనేది ఏంటంటే యూట్యూబ్ రెవెన్యూ మీద నాకు ఇది లేదు. అట్లీస్ట్ నాకు బిజినెస్ అవుతుంది అనే సెన్స్ మాత్రం నాకైతే ఉంది. సో దయచేసి మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాన్ వేసుకోలేదు, అలాగని ఈ రూమ్లో ఏసీ లేదు, అందుకే చెమటలు పడుతున్నాయి అన్నమాట. సో ఇలాంటి వీడియోస్ తీసే వాళ్ళ కష్టాలు ఏంటంటే ఇలాగే ఉంటాయి. సమ్మర్లో అమ్మ బాబాయ్ చాలా దారుణంగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే విజయవాడలో ఉన్నప్పుడు చాలా దారుణంగా అనిపించింది. ఇప్పుడు ఇక్కడ బెటరే అనుకున్నా కూడా ఏంటంటే, పిల్లలు వచ్చి ఇంట్లో ఉంటారు కాబట్టి ఏదైనా వీడియో షూట్ చేయాలి అంటే డెఫినెట్గా మనం డోర్ క్లోజ్ చేసుకోవాలి, ఫ్యాన్ వేసుకోకూడదు, నాయిస్ ఉంటుంది కాబట్టి. సో అప్పుడైతే ఇలానే ఉంటుందన్నమాట. సో వీడియో కంప్లీట్ అయినంత వరకు కానీ, లేదు మనం ఎడిటింగ్ చేయాలి అంటే మాత్రం వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా ఫ్యాన్ వేసుకోవటానికి అవ్వదు. సో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో మాలాంటి వాళ్ళ కష్టాలు అర్థం చేసుకోండి. మీకు నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. డీటెయిల్డ్గా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఈరోజు ఏమేమి ఉన్నాయి అనేది చూడండి ఇలాగా. తర్వాత ఒక్కొక్కటి ప్రైజెస్తో సహా డీటెయిల్డ్గా చెప్తాను. స్వరోస్కి పర్ల్స్ మాత్రమే నేను ప్రైజెస్ చెప్పలేదు, రిమైనింగ్ అన్నీ కూడా ప్రైజెస్ అయితే మెన్షన్ చేస్తున్నాను అనమాట. ఇవి నేను ఫస్ట్ ఇన్విజిబుల్ చైన్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో తెప్పించానండి. ఇవి అప్పుడు స్టాక్ లేవు, తర్వాత స్టాక్ వచ్చాయి. ఎంత బాగా సేల్ అవుతున్నాయి అంటే, ఇన్విజిబుల్ చైన్స్ మనం మేక్ చేసినా కూడా చాలా బాగున్నాయి. నాకు మోస్ట్ ఫేవరెట్ అనమాట ఇది నేను వేసుకున్నప్పుడు మా కమ్యూనిటీలో ఒక మేడము, ఏంటి ఇది డైమండ్ కాదా అని అడిగారు తెలుసా. సో అంత బాగుంటాయి వేసుకుంటే. మీరు ఇంట్లో ఉండే వాళ్ళైనా ఈజీగా ట్రై చేయొచ్చు మేకింగ్ అనేది. కావాలి అంటే క్యాట్లాగ్లో వాట్సాప్ క్యాట్లాగ్ ఉంటుందండి, పైన స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆన్ చేస్తే మీకు క్యాట్లాగ్ కనిపిస్తుంది. ఇన్విజిబుల్ చైన్ అనే హెడ్డింగ్తో ఉంటుందన్నమాట. సో ఇది ఈచ్ పీస్ వచ్చేసరికి 50 రూపీస్. మీరు అబౌవ్ 10 పీసెస్ తీసుకుంటే కనుక 48 రూపీస్కి ఇస్తాము. అండ్ బల్క్ అనేది మీరు పెంచితే, క్వాంటిటీ పెంచుతూ ఉంటే ప్రైసింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇందులో ఇది ఒక కలరు పింక్, అలాగే పింక్ మిడిల్ వచ్చి చుట్టూ వైట్ వచ్చింది ఒక కలర్ ఉందండి, గ్రీన్ కలర్ ఒకటి, కంప్లీట్ వైట్ ఒకటి. కంప్లీట్ ఇందులో మనకి కంప్లీట్గా వైట్ కలర్ మాత్రమే ఉంది, మిడిల్లో ఏమీ లేదనమాట. సో ఈచ్ పీస్ వచ్చేసరికి 50 రూపీస్ పడుతుంది. నక్షి బాల్స్లో ఇదొక రకం తెప్పించానండి. ఇక్కడ ఏంటంటే నేను ఇది వేశాను కదా, దీనిపైన ఇంకా నాకు డిస్ప్లే చేయడానికి ప్లేస్ అనేది సరిపోలేదు. సో అందుకని చెప్పి కొన్ని మెటీరియల్ వరకు మాత్రమే పెట్టాము. సో ఇది కూడా స్పిన్నర్ అండి. ఇది ఇంతకుముందు మన దగ్గర సిల్వర్లో వచ్చింది, ఇది గోల్డ్ బేస్ అనమాట. సో ఇది కూడా బాగా వెళ్తుంది. నేను యాక్చువల్గా 50 పీస్ తెప్పించాను, నా దగ్గర అయిపోయి ఇవి మాత్రమే ఉన్నాయి వీడియో చేసే టైంకి. నక్షి బాల్స్ మనకి ఈచ్ వచ్చేసరికి అరౌండ్ 20 రూపీస్ పడుతుందండి ఒక నక్షి బాల్. ఈ రెండిట్లో ఏదైనా కూడా. అండ్ ఈ ప్యాకెట్స్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో నేను ఓపెన్ చేయలేదు, ఎందుకు అంటే ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ వచ్చిన ఆర్డర్లో కస్టమైజ్ చేయడానికి మాత్రమే అండి, అందుకనే నేను ఇవి ఓపెన్ చేయలేదు. ఇది ఒక డిజైన్ అనమాట. సో ఇది ఒక డిజైను, అలాగే ఇది ఒక డిజైన్ అనమాట. ఇది ఈచ్ పీస్ 50 రూపీస్ పడుతుంది మీకు. ఇది నవరత్న స్టైల్ అనమాట. అన్ని మల్టీ కలర్ చూడండి, ఇక్కడ నవరత్న స్టైల్లో ఉంటాయి. అండ్ ఇది ఒక మోడల్, ఇది ఒక మోడల్ అనమాట. అండ్ ఇది మీకు ఈచ్ పీస్ కావాలి అంటే 28 రూపీస్ పడుతుంది. ఇది మీకు ఈచ్ పీస్ 50 రూపీస్ పడుతుంది. ఇది ఈచ్ పీస్ 30 రూపీస్ పడుతుందండి. బల్క్ తీసుకుంటే 28 అనేది వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు కమింగ్ టు ద
సీజెట్స్ అండి. ఈ సీజెట్స్లో 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవి ఆల్రెడీ లాస్ట్ టైం తెప్పించాను. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఏ కలర్స్ అయితే తెప్పిస్తామో తర్వాత మళ్ళీ అవే కలర్స్ కావాలంటున్నారు, కొత్త కలర్స్లోకి వెళ్ళట్లేదు అనమాట. సో ఇది మళ్ళీ సేమ్ కలర్సే కావాలి అన్నారు కాబట్టి 1 లైన్ వరకు అడిగారు. సో సరే ఉంటాయిలే అన్నట్టు నేను 5 లైన్స్ అనేది తీసుకున్నానండి. మీరు ఒక్క లైన్ అడిగితే మేము ఒక్క లైన్ తెప్పించడానికి అవ్వదు, మినిమం 5 లైన్స్ అనేది తెప్పించాలి. సో దయచేసి అర్థం చేసుకొని టైంపాస్ క్వెరీస్ అయితే చేయకండి. ఇది సీజెడ్ అనమాట. సీజెడ్లో ఈచ్ లైన్ వచ్చేసరికి మీకు 250 రూపీస్ పడుతుంది. కొంచెం వెయిట్ ఉంటుందండి, ఎందుకంటే ఇది గ్లాసు, మీకు ఇది ప్లాస్టిక్ అలా ఏం కాదు. షైనింగ్ ఎలా ఉందో అలాగే వెయిట్ కూడా ఉంటుంది అనమాట. 250 రూపీస్ పడుతుంది. ఇవి డుల్డుల్ బీట్స్ అంటారండి. మనం ఏదైతే లాకెట్స్కి అలాగా హ్యాంగింగ్ వేసుకోవచ్చు. సో ఈ లాకెట్స్ ఉంటాయి కదా, వీటికి మనం ఇలా హ్యాంగింగ్స్ పెట్టుకుని వేసుకోవచ్చు అనమాట. సో దీనికి ఇందులో మనకి డార్క్ గ్రీను, లైట్ గ్రీను, అలాగే పింక్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవి సింగిల్ పీసెస్ కూడా ఇస్తామండి. మీకు కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది ఒకటి. అండ్ స్వరోస్కీలో వచ్చేసరికి ఇలా స్టాక్ వస్తే అలా వెళ్ళిపోతుంది. మళ్ళీ నేను స్టాక్ తెప్పించడానికి నాకు టైం పడుతుందండి. ఎందుకు అంటే అంత ఈజీగా స్టాక్ అనేది అన్ని సైజెస్ రావట్లేదు. సో అందుకని చెప్పి నేను ఒకేసారి 10 లైన్స్ అనేసి తీసేసుకున్నాను. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ చూసారా 5 mm సైజ్ అనమాట. ఇది 6 mm. ఇది వచ్చేసరికి 6 mm, ఇది వచ్చేసరికి 5 mm అండి. జస్ట్ చిన్న వేరియేషన్ అనేది ఉంటుంది. యాక్చువల్గా ప్లేసింగ్ చేసేటప్పుడు అటు ఇటు వేయాలి. నేను రివర్స్లో వేసాను అనమాట. చూస్తున్నారు కదా, ఇది 6 mm, ఇది 5 mm. వీటి ప్రైజెస్ అనేది క్యాటలాగ్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది వచ్చేసరికి 4 mm అండి. ఇందులో నేను 5 లైన్సే తీసుకున్నాను. ఇది 4 mm అనమాట. అండ్ ఇది కూడా చూసారా 5 లైన్స్ ఉన్నాయి. ఇది 3 mm. దీనికి యాక్చువల్గా నేను ఒకటే లైన్ తీసుకున్నానండి, ఎందుకంటే బడ్జెట్ ఓవర్ అయిపోయిందని చెప్పి ఒకటే లైన్ తీసుకున్నాను. అది కూడా నా కోసం ఈ లాకెట్తో ఇలా మేక్ చేసుకుందాము అని చెప్పి ఇది ఒక్కటే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి 2 mm అండి. ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. 2 mm, 3 mm, 4 mm, 5 mm, 6 mm. ఇదనమాట ప్లేసింగ్. 8 to 10 mm కూడా ఉంటాయి నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఓల్డ్ ఆల్రెడీ బిఫోర్ స్టాక్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఈసారి అయితే తెప్పించలేదనమాట. అవి కూడా సింగిల్ పీసెస్ కావాలన్నా ఇస్తాము. అండ్ ఇవి కూడా లైన్స్లోనే కాకుండా మీకు పీసెస్ లెక్కన కూడా ఇస్తామండి. ఈచ్ పీస్ వచ్చేసరికి ఇది అరౌండ్ మీకు 3 రూపీస్ పైగానే పడుతుంది. మీరు కావాలి కస్టమైజ్ చేయించుకోవాలి, మనం కస్టమర్స్ కాదు అనుకున్నప్పుడు ఇవి తీసుకోవచ్చు అనమాట. అండ్ ఈ లక్ష్మీ పెండెంట్, ఈ పెండెంట్స్ వచ్చేసరికి మనకి ఈచ్ పీస్ 40 రూపీస్ పడుతుంది. ఇది బ్లాక్ అండ్ పింక్ అనమాట. ఇది మీకు చూస్తే రూబీ లాగా ఉండేది యాక్చువల్గా బిఫోర్, ఇప్పుడు పింక్ కలర్లోకి వచ్చిందనమాట. సో మీరు చూసినప్పుడు క్యాటలాగ్లో కరెక్ట్గా చూసుకొని పెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసరికి ఈచ్ పీస్ 40 రూపీస్ పడుతుంది. అండ్ ఇవి ఫ్లవర్స్ అండి. ఇవి ఎందుకో నాకు బాగా నచ్చాయి. క్లారిటీ లేదనిపిస్తుంది వీడియో. ఇవి ఎందుకో నాకు బాగా నచ్చాయి, మంచి షైనింగ్తో చాలా బాగున్నాయి అనిపించింది, అందుకే తెప్పించాను. ఇవి కనెక్టర్స్. ఇవి ఏవైతే ఉన్నాయో ఇలా మనం సీజెట్స్లో ఇలా మిడిల్లో కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. నేను ఒకటైతే మేకింగ్ చేసి మీకు నేను చూపిస్తాను. ఇది ఇలా వేసి ఈ కనెక్టర్స్ 3 లైన్స్తో ఆనెక్స్ బీడ్స్తోనైనా చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు ఈచ్ పీస్ వచ్చేసరికి 150 రూపీస్ పడుతుందండి. 10 పీస్ మాత్రమే స్టాక్ ఉన్నాయి. నాకు కూడా స్టాక్ దొరకలేదు, 10 పీస్ మాత్రమే దొరికింది. ఈచ్ పీస్ 150 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఇవి మీకు లాస్ట్ టైం ఒకసారి చూపించాను. ఇవి స్వరోస్కీ పర్ల్స్తో మేక్ చేసిన చైన్స్ అండి. ఈచ్ చైన్ వచ్చేసరికి మీకు 450 రూపీస్ పడుతుంది ఒక్కొక్కటి. కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. ఇందులో మనకి గ్రీను అండ్ రెడ్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవి నేను మీకు లైవ్లో చూపించాను కదండి మొన్న ఒక రోజు. సో దీనికి మేకింగ్ చేసి రేపు మార్నింగ్ అనేది షార్ట్లో పెడతాను, ఒకసారి చూడండి. దీనికి ఎలా మేక్ చేసుకోవాలి అనేది కూడా మేమే చూపిస్తాము. వాటికి సంబంధించిన మెటీరియల్ కూడా మా దగ్గరే ఉంటుందన్నమాట. సో ఇది మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి, దీనికి మనం లాకెట్ ఎలా యాడ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఒక చైన్ వచ్చేసరికి మీకు ఇది 40 రూపీస్ పడుతుందండి ఒక్క చైన్. బ్రాస్లెట్
చూడండి బ్లాక్ బీడ్స్ ఇప్పుడు అన్నీ ఒకేలాంటివి వేస్తున్నారు కదా, ఇదే బ్లాక్ బీడ్స్తో మనం ఫింగర్ రింగ్ కూడా చేసుకోవచ్చు. సో అది కూడా వీలైతే ఎప్పుడైనా చూపిస్తాను అనమాట. అండ్ ఇది వచ్చేసరికి బ్రాస్లెట్ చైన్ అండి. ఇది కూడా ఇది మీకు మీటర్ వచ్చేసరికి ఎంత పడుతుంది అనేది నాకు పెద్దగా ఐడియా లేదు, నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఒకసారి ఎవరైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి. అండ్ ఈ స్టార్ ఫ్లవర్స్ అండి, ఫైనల్గా మనకి ఈ వైట్లో ఏవైతే ఉన్నాయో 2 స్టార్ ఫ్లవర్స్ చాలా అంటే చాలా ఈజీగా స్టాక్ అవుట్ అయిపోతుంది. నాకు చూసారా పింక్వి గ్రీన్వి ఉన్నాయి కానీ ఇవి మాత్రం లేవు. నేను తెప్పించిన తర్వాత మీకు వీడియో పెట్టడం పాసిబుల్ అవ్వలేదు, సో దానివల్ల వీడియో పెట్టలేదు. బట్ ఇవి ఓల్డ్ స్టాకే కాబట్టి క్యాటలాగ్లో ఉంటాయి కాబట్టి ఇవి వెళ్ళిపోయాయి అనమాట. ఇవి జస్ట్ నాకు 21 పీస్ మాత్రమే అవైలబుల్గా ఉందండి. పింకు గ్రీను కూడా బాగానే ఉన్నాయి కానీ వైట్ మాత్రం లేదు. సో ఎవరికైనా కావాలి అంటే ఇమీడియట్గా క్యాటలాగ్లో యాడ్ చేసుకోండి, క్యాటలాగ్లో ఉంటుంది. ఈచ్ పీస్ వచ్చేసరికి 45 రూపీస్ మనకు పడుతుంది. అండ్ ఈ గ్రీను పింక్ ఆల్టర్నేట్గా వేసుకొని ఇలా చైన్ మేక్ చేసుకుంటే చాలా బాగుంది. నేను ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ రీల్లో చూశాను, సో మీకు కూడా మేకింగ్ చేసి చూపిస్తాను నెక్స్ట్ టైము. ఆల్రెడీ ఇన్విజిబుల్ చైన్ అనేది మనకు చాలాసార్లు మేకింగ్ అనేది జరిగింది కాబట్టి ఐడియా అనేది ఈజీగా వస్తుంది. అండ్ నేనైతే నెక్స్ట్ షార్ట్స్, మోస్ట్లీ షార్ట్స్ పెడదాము ఎక్కువ, ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది, వెళ్తుంది ఈజీగా చూడటానికి అన్నట్టు. లాంగ్ కాకుండా షార్ట్స్ ఎవ్రీడే పెట్టేలాగా టైం షెడ్యూల్ అనేది పెట్టుకుందాం అనుకుంటున్నానండి. నాకు ఈ మధ్య చాలా విషయాల్లో కొన్ని క్లారిటీస్ అయితే వచ్చాయి, సో దాని ప్రకారం నేను చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసరికి మనకి 45 రూపీస్ పడుతుంది ఈచ్ పీస్ వచ్చేసరికి. మీకు కావాలి అనుకుంటే క్యాటలాగ్లో ఉన్నాయి, యాడ్ చేసుకోండి. దీన్ని మనం యాడీ స్టోన్ అని కూడా అంటారు. సో ఇదండి ఈరోజుటి వీడియో. రేపు మనం ఏ వీడియో వస్తుంది అనేది నేను చెప్పలేను, కానీ వీటితో అయితే మేకింగ్స్ ఉన్నాయి. మనకు కస్టమర్ కూడా టైం ఇచ్చారు, అడ్వాన్స్ కూడా పే చేస్తారు కాబట్టి హోల్డ్లో పెట్టడం అనేది అంత మంచిది కాదు. కాబట్టి నేనైతే ఇవి మేకింగ్ అనేది ఈరోజే ఈ వీడియో అయిన వెంటనే మేకింగ్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను. ఎవరికైనా కావాలి అంటే విసిగించుకున్న క్యాటలాగ్లో యాడ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు లైక్ చేయడం మర్చిపోయారు అంటే డెఫినెట్గా లైక్ చేసేయి, ఒక చిన్న కామెంట్ చేసి వెళ్ళండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సారీ రేపటి కాదు, మండే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్.